ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. సో ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్స్ ఉన్నాయి కదా, వీటి గురించి చెప్తారా? అట్లాగే ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ కి అట్లాగే ఎస్డబ్ల్యూ కి ఉన్న తేడాలేంటి? పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది చాలా ప్రాచుర్యం ఉన్న స్కీమ్. యాక్చువల్గా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో, ఎవరైతే వాలటాలిటీ ఏముండొద్దు, నాకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలి ఒక నెక్స్ట్ 5 years అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పోస్ట్ ఆఫీస్ని చాలా ఎక్కువగా నమ్ముతారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడిపిస్తూ ఉంటుంది. దానిలో వాళ్ళకి అదొక నమ్మకం. ఆ నమ్మకంతో పాటు రకరకాల మంచి మంచి స్కీమ్స్ వాళ్ళ దగ్గర నుంచి కన్వీనియంట్గా కూడా ఉంటుంది. అలాంటి స్కీమ్స్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కూడా మనం మినిమం 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు. 1000 రూపాయలు మనం అక్కడ మినిమం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి కూడా మంత్లీ ఇన్కమ్ విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. కానీ మంత్లీ ఇన్కమ్ విత్డ్రా చేయడం 1000 రూపాయల నుంచి, కానీ జనరల్గా ఆ అవకాశం అయితే అక్కడ ఉంది. సహజంగా ఎవరైనా ఒక ఫ్యామిలీ అంటే ఇలాంటి వాటికి ఎవరు వెళ్తున్నాం, ఎక్కువగా ఎవరు వెళ్తారు అంటే రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళు, ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళు ఒక లంసమ్ అమౌంట్ అని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే మంత్లీ అక్కడ నుంచి ఇన్కమ్ తీసుకుని వాళ్ళ ఎక్స్పెన్సెస్ని క్లియర్ చేసుకోవడం కోసం ఎక్కువగా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సహజంగా ఒక్క సింగిల్ అకౌంట్గా దీంట్లో ఏంటంటే సింగిల్ అకౌంట్ తీసుకోవచ్చు, లేకపోతే జాయింట్గా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ ఇలా జాయింట్గా కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సింగిల్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు 9 లక్షల వరకు మ్యాక్సిమం లిమిట్తో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అట్లా కాకుండా జాయింట్గా కనుక ఈ అకౌంట్ను కనుక తీసుకున్నట్లయితే ఫ్యామిలీ మెంబర్స్తో 15 లక్షల వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అట్లా కాదు, కొంతమంది జాయింట్ ఎక్కువ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా జాయింట్ అకౌంట్సే ఓపెన్ చేస్తూ ఉంటారు. సీనియర్ సిటిజన్స్ చేస్తున్నారు, ఎక్కువ మంది జాయింట్ అకౌంట్ చేస్తారు. జాయింట్ అకౌంట్లో సహజంగా ఒక 10 లక్షల రూపాయలు కనుక దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెలకి 6167 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు. దీంట్లో మనం ఒక 9 లక్షల నుంచి మాట్లాడుకుందాం. దీంట్లో మ్యాక్సిమం లిమిట్ 9 లక్షలు కాబట్టి 9 లక్షలు ఎవరైనా మంత్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు మంత్లీ 5550 రూపాయలు మంత్లీ విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక 6167 రూపాయలు మంత్లీ విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక 9250 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకోవచ్చు. మార్కెట్లో మనం వింటూ ఉంటాం అంటే లాస్ట్ 2-3 years 4 years కోవిడ్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ పెరిగినాయి. ఒక 2 నెలల నుంచి ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి చూస్తుంటే ఇంట్రెస్ట్ సినారియో కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. లాస్ట్ 2 quarters కూడా మన ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గినాయి. వన్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ మార్కెట్లో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎఫెక్ట్ ఏమి కూడా వీటి మీద పడదు. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగిన సందర్భంలో కూడా మీకు ఎక్కువ అమౌంట్ ఏమి ఇవ్వరు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిన సందర్భంలో కూడా మీ అమౌంట్స్ ఏమి తగ్గించరు. నెక్స్ట్ 5 years ఇవి స్టాండర్డ్గా ఉంటాయి. ఇట్లాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏముందంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 100% ఆ పర్టికులర్ డేకి మన ఎస్బీఐ అకౌంట్లో పడతాయి. ఎస్బీఐ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకుంటాం. ఇట్లా చాలా కంఫర్ట్గా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కాబట్టి కాన్ఫిడెన్స్ ఉంటుంది. చాలా పీస్గా వెళ్ళిపోతుంది అన్న విధంగా చాలామంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి కూడా వచ్చినప్పుడు కూడా చాలామందికి ఒక బిగ్ అమౌంట్ కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఒక 15 లక్షల రూపాయలు మాత్రం ముందు తీసుకెళ్ళి సీనియర్ సిటిజన్ స్కీమ్లోని ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారు. సీనియర్ సిటిజన్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, లేకపోతే మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్, వీటిలోని ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారు. ఎందుకంటే కొంత సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లో వాలటాలిటీ ఉండదు అనే ఉద్దేశంతో. అట్లా కాకుండా ఒక 10 లక్షల రూపాయలు కనుక మనము ఒక మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇవాళ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఇంట్రెస్ట్ రేట్ 7.2% పర్ యానం ఉంది. అంటే 10 లక్షలకి 6167 రూపాయలు మనం మంత్లీ విత్డ్రా చేసుకుంటున్నాం. మంత్లీ విత్డ్రా చేసుకున్న తర్వాత చివరికి ఏమి ఇస్తారు అంటే అవే 10 లక్షల రూపాయలు మీకు 5 years కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇస్తారు.
అట్లా కాకుండా ఆల్టర్నేటివ్గా ఇంకో విధంగా ఆలోచించి మ్యూచువల్ ఫండ్లో ఎస్డబ్ల్యూపి అనేది చాలా ప్రాచుర్యం పొందిన సిస్టమ్, చాలా ప్రొవెన్ సిస్టమ్ కూడా. దగ్గర 10-15 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ విధంగా విత్డ్రాల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 10 లక్షల రూపాయలని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ లో కాకుండా సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్ లో ఏదైతే 7.2% రిటర్న్ జనరేట్ చేస్తుందో గ్యారెంటెడ్ రిటర్న్, కానీ మ్యూచువల్ ఫండ్ లో వేరియబుల్ గ్యారెంటెడ్ కాదు, కానీ మీకు 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో ఒక 5 years లో 12% కనుక ఎక్స్పెక్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్ లో 5 years కూడా 12% రిటర్న్ వచ్చినట్లయితే మీకు అంటే సేమ్ మంత్లీ రిటర్న్ సేమ్ అనుకున్నట్లయితే మీ ప్రిన్సిపల్ ఇంకొక 3 లక్షలు యాడ్ అవుతుంది. అంటే 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి మంత్లీ 6,167 రూపాయలు కనుక విత్డ్రా చేసుకుంటే చివరిలో 5 సంవత్సరాల తర్వాత మీకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో 10 లక్షలే ఇస్తాము, ఇక్కడైతే మీకు 13 లక్షలు రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దీంట్లో ఉన్న రిస్క్ ఏమిటి? మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో మీరు ఏమీ చూడాల్సిన అవసరం లేదు. మీరు మంత్లీ 6,167 రూపాయలు తీసుకుంటున్నారు, 5 years కాగానే పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీ 10 లక్షలు మీ అకౌంట్ లో వేసేస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్ అట్లా కాదు, ప్రతిరోజు వాలటైలిటీ ఉంటుంది. నేను 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను. 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏప్రిల్ 7వ తారీఖున కనుక ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రోజుకి 12-13% రిటర్న్ జనరేట్ చేసింది. అంటే దగ్గర 1,20,000 1,40,000 రూపాయలు ఎక్కువ యాడ్ అయింది. అంతకు ముందు ఒక 6 నెలల క్రితం కనుక ఎవరైనా ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఇవాళ దాని వాల్యూ 9 లక్షల దగ్గర, 9,20,000 దగ్గర, 9,30,000 దగ్గర ఉంది. అంటే మార్కెట్ రీసెంట్ టైమ్స్లో బాగా కరెక్షన్ అవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చినాయి. కానీ లాస్ట్ 3 years 4 years 5 yearsలో ఏం జరిగింది అంటే ఏదైతే మనం 13 లక్షల ప్రొజెక్షన్ ఇస్తున్నామో ఆ వేలోనే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ కావాలా లేకపోతే హయ్యర్ రిటర్న్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? హయ్యర్ రిటర్న్ కావాలన్నప్పుడు దీంట్లో వాలటాలిటీ రిస్క్ ఏముంది, దీంట్లో ట్యాక్స్ కాంప్లికేషన్స్ ఏంటి, మనకి ఏదన్నా మధ్యలో అవసరం వచ్చి విత్డ్రాల్ టోటల్ అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ ఆప్షన్స్ ఈ 2 స్కీమ్స్లో ఉన్నాయని క్యాలిక్యులేట్ చేసుకుని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకుంటే కనుక ఎలాంటి రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ చాలా బాగుంటుంది. కొంచెం రిస్క్ తీసుకుందాం, ప్రాఫిట్ ఎక్కువ కావాలి, మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడన్నా మీన్ వైల్ మధ్యలో మన ఇన్వెస్ట్మెంట్ 1,50,000 రూపాయలు 2 లక్షలు తగ్గినందువల్ల మన లైఫ్ స్టైల్కి వచ్చే ఇబ్బందులు ఏమి లేవు, లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేస్తే చాలు అనుకునే వాళ్ళైతే మ్యూచువల్ ఫండ్ ఎస్డబ్ల్యూపి రావచ్చు. అట్లా కాదు నాకు ఎలాంటి రిస్క్ ఉండకూడదు, వాలటైలిటీ ఉండకూడదు అనుకున్న వాళ్ళు మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పెట్టుకుంటూ కరెక్ట్. 2 కూడా గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తున్నవి. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్లో ఎస్డబ్ల్యూపి అంటే ఎంటైర్ స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ సెబీ కానీ ఆర్బీఐ కానీ వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే గత 20-30 సంవత్సరాలుగా జరిగిన ప్రతి ఈవెంట్లో దాని నుంచి మళ్ళీ కొన్ని లెసన్స్ నేర్చుకుని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటా చాలా స్ట్రిక్ట్గా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి రెండిట్లో కూడా ఎక్కడ కూడా మీ మనీకి రిస్క్ అయితే పెద్దగా ఏమి ఉండదు, కానీ మీరు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి.